ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సార్లు జరిగే చర్చ, కొన్ని సంఘటనలు చూస్తే, అరే! మరీ ప్రజలు ఇంత పిచ్చోళ్ళని కొందరి భావన, ఇంత పిచ్చోళ్ళని కొందరి ఉద్దేశమా? అర్థం కాదు. సీరియస్‌లీ. ఎందుకని? గత 18 నెలల కాలం నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు వాళ్ళ కుమారుడు మంత్రి నారా లోకేష్ గారు, మరో మంత్రి కూడా జస్ట్ డిప్యూటీ సీఎంలో ఒక ట్యాగ్ మాత్రమే. మరో మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు ఎక్కితే విమానం, దిగితే విమానం తిరుగుతూనే ఉన్నారు. హైదరాబాద్‌కు, ఆంధ్రప్రదేశ్‌కి అప్ అండ్ డౌన్ చేసినట్లే ఉంది పరిస్థితి. ఈ క్రమంలో వీళ్ళ విమాన ఖర్చుల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేవలం మంత్రులు అనబడే వాళ్ళు కూడా ఎక్కి విమానం, దిగి విమానం ఇంతగానం హైదరాబాద్ నుంచి తిరిగితే ఎట్లా అని. వాళ్ళ విమర్శల నుంచి తప్పించుకునేకి అంతకుముందు జగన్ 5 ఏళ్లలో విమాన ప్రయాణాల కోసం 200 కోట్ల పైగా ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. సరే, దానికి వాళ్ళు చూపిస్తున్న నివేదిక కూడా ఏంటి? ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది 5 ఏళ్లలో పెట్టిన ఖర్చును చూపెడుతున్నారు 200 కోట్ల పైన. ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తిరగడమే కాదు, రాష్ట్రానికి విఐపీలు వచ్చినప్పుడైనా, గవర్నర్ అయినా, ఎప్పుడైనా అత్యవసరాలు ఎవరైనా విమానాలు అన్నిటికీ కలిపి ఉంటుంది 5 ఏళ్లలో. సరే, దాన్ని వీళ్ళు బయటకు తీసుకొచ్చారు. సరే, నారా లోకేష్ గారి విమాన ఖర్చులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఖర్చు పెట్టిందని కంపేర్ చేయడం ఏంటి? నారా లోకేష్ ఒక మినిస్టర్ మాత్రమే. ఆ మినిస్టర్ని ఎవరితో కంపేర్ చేయాలి? ఆయన విద్యాశాఖ మినిస్టర్ కాబట్టి ఆదిమూలపు సురేష్ ఎంత ఖర్చు పెట్టారో ఫస్ట్ టైం విద్యాశాఖ మినిస్టర్గా ఉన్న ఆయనతో కంపేర్ చేయాలి. లేదు, బొత్స సత్యనారాయణ గారు సెకండ్ టైం విద్యాశాఖ మంత్రి ఉంటే ఆయనతో అన్న కంపేర్ చేయాలి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం సర్కారు పెట్టిన ఖర్చుతో లోకేష్ గారి విమాన ఖర్చులు కంపేర్ చేయడం ఏంటి? సరే, ఇక్కడ లోకేష్ గారు ₹1 కూడా ప్రభుత్వ ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వ ఖర్చు 0, సొంత ఖర్చులే పెట్టుకున్నారు విమాన ఖర్చుల కోసం అంటూ ఉన్నారు. దాని మీద పేర్నినాని గారు చాలా సూటిగానే ఒక అంశాన్ని లేవనెత్తారు. అవునా, సొంత ఖర్చుల? ఆ బ్యాంక్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి చూపించండి. మొత్తం స్టేట్మెంట్ అక్కర్లేదులేండి, ఎప్పుడెప్పుడు మీ విమాన ప్రయాణాలకు ఎంత కట్ అయిందో అదొక్కటి స్టేట్మెంట్ రిలీజ్ చేసి చూపించండి అని చెప్పి అడిగారు. సొంత ఖర్చులు అంటున్నారు. సొంత ఖర్చులు పెట్టుకొని తిరుగుతారా ఎవరైనా అప్ అండ్ డౌన్ విమానాల్లో? ఇంపాసిబుల్. సొంత ఖర్చులు అంటున్నారు, ఆ స్టేట్మెంట్ చూపించండి. అది కదా అసలు జరగాల్సిన చర్చ. స్టేట్మెంట్ చూపించండి. కాదు, అసలు లోకేష్ గారితో కంపారిజనే చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారిని కంపేర్ చేయండి. అంటే ఏం కంపేర్ చేయాలి? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏవియేషన్ కార్పొరేషన్ పెట్టిన ఖర్చు 200 కోట్ల పైన అయితే, ఈ 18 నెలల్లో చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవియేషన్ కార్పొరేషన్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది? ఇది విడుదల చేయాలి. అసలు ఇది విడుదల చేయాలి. 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 200 కోట్లని వీళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. నిజమో అబద్ధమో కూడా తెలియదు, పోనీ నిజమే అనుకుందాం ఫర్ నేమ్ సేక్. వీళ్ళ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో అది కదా విడుదల చేయాలి. అదిసి పెట్టేసి లోకేష్ 0, ₹1 కానీ ఖర్చు పెట్టకుండానే ₹1 కూడా ఇక్కడ ఖర్చు కట్టుకునే విమానాలలో అన్నిసార్లు హైదరాబాద్కు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి అక్కడికి విదేశాలకు అన్నిసార్లు ఎలా తిరుగుతారు అన్నది కదా ప్రశ్న. అవన్నీ ఇసి పెట్టేసి జగన్ గవర్నమెంట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ 200 కోట్ల పైన జగన్ విమానాలు తిరుగుతున్నట్లు, ఎక్కినట్లు, దిగినట్లు. జగన్ ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒకరికి ఇదంతా ఆపాదించేసి ఇదేమైనా అర్థం ఉందా? జనాలకి ఇవన్నీ అర్థం కావానా? లేకుంటే జనాలు అర్థం చేసుకునే అవకాశం మనం ఇవ్వమనా? లేకుంటే మన జనాల్ని ఎంత పిచ్చోళ్ళైనా చేసేద్దామనా? ఈ చర్చ ఏమైనా అర్థం ఉందా అండి? ఇప్పుడు ఏం కావాలి జనానికి? 18 నెలల కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టింది అన్నది జనానికి కావాలి. లోకేష్ ₹1 కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి వీళ్ళే అంటున్నారు కాబట్టి మరి ఆయన విమాన ప్రయాణాలకు పెట్టిన ఖర్చు ఎవరిది? ఇది కావాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ తగిలించుకున్న మినిస్టర్ గారు ఉన్నారు కదా, అటవీ పర్యావరణము గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జనసేన అధ్యక్షుడు, ఆయన ఖర్చు ఏంది ఎంత? ఓవరాల్గా ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టింది? ఇది కదా చర్చ. ఇవన్నీ పెట్టేసి ఏం మాట్లాడుతున్నారు? ఎంత దారుణం నిజంగానే, ఎంత దారుణం నిజంగానే. జనాల్ని ఏ స్థాయి వరకైనా మనం ఎదవలను చేసేయచ్చు. చేయండి.